ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగమణికంట ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. లిటరల్లీ చెప్తాను, ఇలా 2 ప్రోమోలు చూస్తే కనుక గూస్ బంప్స్ వచ్చి ఉండొచ్చు. అండ్ సెకండ్ ప్రోమో చూస్తే బిగ్ బాస్ మామకి మీరంతా థ్యాంక్స్ చెప్పాలి. నాగమణికంట ఫ్యాన్స్ ఎవరున్నా కానీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అని పెట్టుర్రి. ఎందుకంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టిండు, ఒక జంటను కలిపిండు. ఇడిపోతున్న ఒక కుటుంబాన్ని నువ్వు వద్దు నాకు అని వదిలేసి అమెరికాలో ఉన్న వాళ్ళ మిస్సెస్ని ఇండియాకి రప్పించి అతని కోసం వంట చేయించి అతని కోసం లెటర్ రాయించేలాగా చేసిరు. అప్పట్లో ఎవరు బాగా కామెంట్లు పెట్టిరా, నాగమణికంట రావాల్సింది ఇక్కడికి కాదు, పిల్లని కలపాలంటే బిగ్ బాస్కి వస్తాడా, బిగ్ బాస్ గెలిపితే అసలు ఆ ఫ్యామిలీకి ఆ బిగ్ బాస్కి ఏం సంబంధం, బతుకు జట్టుగా బండికి పోయి తెలుసుకోని పంచాయతీని పెట్టిరు. ఎక్కడి బతుకు జట్టుగా బండి, దిక్కుమాల బతుకు జట్టుగా బండి అయ్యి అనబోతే ఏమవుతుంది? ఇక్కడ చూడు బిగ్ బాస్ మామ చూడు ఎంత కలిపేసి నీట్గా చెప్పిన. బిగ్ బాస్ మామ కలుపుతాడు, ఆయన మంచోడ బిగ్ బాస్ మామ. అదే కష్టపడి ఇద్దరిని జాయిన్ చేసేసిండు. ఇప్పుడు చూస్తే వాళ్ళ మిస్సెస్ ఇంకా మరి నాగమణికంట ఫ్యామిలీ వీక్ ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తుండొచ్చు వాళ్ళ మిస్సెస్ బయట. ఐ థింక్ ఏం ఫేవరెట్ ఫుడ్ ఏంటితో నాగమణికంటకు దగ్గరుండి తన చేతులారా వండి పంపించింది ఇంటి నుండి. వాళ్ళ మిస్సెస్ పంపించిన ఫుడ్ అట్లనే మెసేజ్ వచ్చింది. సో అవి 2 కూడా చూడడానికి నాగమణికంట రెడీగా ఉన్నాడు. కానీ యష్మి అబ్బా టూ మచ్ అంటే టూ మచ్. అసలు నిఖిల్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్కి ఇస్తారా అబ్బా? ఎక్కడ నిఖిల్ ఫ్రెండ్ అని నిఖిల్కి ఇస్తారా? అక్కడ నాగమణికంటకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నిఖిల్కి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా చెప్పిండా? నిఖిల్ అన్నాడా? ఎప్పుడైనా నేర్చిండా నిఖిల్ ఫ్యామిలీ కోసం? ఎప్పుడన్నా వాళ్ళ అమ్మని యాద్ చేసుకున్నాడా? ఎప్పుడైనా వాళ్ళ అమ్మ గురించి ఏడ్చిండా? ఇంటి ఫుడ్ మిస్ అవుతుందని చెప్పిండా? ఆయన కోసం ఎట్లా చేస్తావు యష్మి నువ్వు? యష్మి నీకు ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్షిప్లో నువ్వు ఏదన్నా చేస్తావా? నీ ఫ్రెండ్ కోసం చేస్తావా? నాగమణికంట కోసం చేయకుండా. ఆ సీతగా అంతే, ఏంది సీత మొన్న పంచాయతీ పెట్టుకుంది, ఈయనతోటి ఆడమంటే ఆడలేదు, నైనికతోటి విష్ణుతోటి పోయి ఆడుతుంది. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? అంటే నాగమణికంటతో ఆడడానికి ఏమవుతుంది వాళ్ళకి? అంటే నాగమణికంటతో ఆడదా? సీతతోటి నైనికతోటి ఆడదంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అని చెప్పి వాళ్ళతో ఆడుకుంటుందా? ఈయనతో ఆడదా? ఎంత సెల్ఫిష్ అబ్బా వీళ్ళంతా, హౌస్మేట్స్ అంతా సెల్ఫిష్. టూ మచ్ కార్నర్ చేస్తారు నాగమణికంటని. టూ మచ్ అంటే టూ మచ్, దారుణమైన కార్నరు. లిటరలీ ఆ కార్నర్ దాటితే గోడ దాటి అటు బయటకు వచ్చేస్తారు. అంత కార్నర్ చేస్తారు నాగమణికంట, టూ మచ్. అండ్ బిగ్ బాస్ మామ వైల్డ్ కార్డ్స్కి స్వీట్ వార్నింగ్ ఇస్తానని నేను. వైల్డ్ కార్డ్స్ జాగ్రత్త. పోయిన సీజన్లో పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న అండ్ యావర్ వీళ్ళు 3 అంటే స్పై బ్యాచ్కి ఏర్పడ్డారు కదా. సో ఈ స్పై బ్యాచ్ని చూసి 5th వీక్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కావాలంటే గజగా వణికిరు. ఓయమ్మో ఇప్పుడు పోతే మొక్క బ్యాచ్ కింద తొక్కు అయిపోతాం, తొక్కలాగా మనల్ని ఆడియన్స్ తీసేస్తారని భయపడ్డారు. కానీ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేటోళ్ళు గల్లెగరేసుకొని వద్దాం అని చెప్పి బాగా హుషారుగా వస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు షూటింగ్లో ఉంటారు కదా. దయచేసి ఈ వీడియో చూస్తే కనుక జాగ్రత్తగా గమనించుర్రి. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయరు. ఎందుకంటే ఒకటే సిన్సియర్ రిక్వెస్ట్, మీరు అప్పుడు అంటే పోయిన సీజన్లో వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు 3 చూసి భయపడ్డారు, స్పై బ్యాచ్ని. ఓకే, వాళ్ళకి ఆపోజిట్గా పోతే మైనస్ అయిద్దని. ఇప్పుడు మాత్రం ఒక్కరిని చూసి భయపడాలి, వన్ అండ్ ఓన్లీ వన్. విశ్వరూపం, నట స్వరూపం, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, సింపతి, ఫ్యామిలీ డ్రామా, ఆల్ అండ్ సోల్, ఓన్లీ 1 మ్యాన్ ఆర్మీ, ఓన్లీ 1 పర్సన్, నాగమణికంట. బిగ్ బాస్ సీజన్ 8 ఆయుధం, పదునైన కత్తి, వజ్రాయుధానికంటే బలమైన ఆయుధం, పరశురాముడి గొడ్డలితో సమానం. అటువంటిది సింగిల్ మ్యాన్ ఆర్మీ, సింగిల్ పర్సన్ నాగమణికంట చూసి భయపడాలి మీరు. ఎందుకంటే బిగ్ బాస్ మామ ఈరోజు రిలీజ్ చేసిన 2 ప్రోమోలు కావచ్చు, నిన్న రిలీజ్ చేసిన ప్రోమో కావచ్చు, మొన్న నామినేషన్స్ టైంలో రిలీజ్ చేసిన ప్రోమో కావచ్చు, మీకు అర్థమైతే లేదా ఎవరు ఇంపార్టెంట్? లైవ్లో వస్తున్న నెగిటివ్ కంటెంట్ని ఒక్కటి కూడా నాగమణికంట నెగిటివ్ అనే పాయింట్ని ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తలేరు. ఇంకెవరు అనుకుంటున్నారు? వీళ్ళంతా వచ్చేటోళ్ళంతా నాగమణికంటని చూసి భయపడాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాగమణికంటని ఆపోజ్గా పోతే ఆడియన్స్ మిమ్మల్ని తిడతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాగమణికంట పాజిటివ్గా పోయినట్టుగా డ్రామా చేస్తే కావాలని డ్రామా చేస్తున్నారు అంటారు. సో బీ కేర్ఫుల్. నాగమణికంటని నామినేట్ చేయాలంటే మీకు కావాల్సింది గుండె ధైర్యమో, మనోబలమో, ఫ్యాన్స్ ఫాలోయింగో కాదు. నాగమణికంటని మీరు నామినేట్ చేయాలంటే మీరు మరో నాగమణికంట అయి ఉండాలి. లేదంటే జుజుబీ మీ అయిపోతుంది, మీ పని కథం, నాశనం. సరే, 2 ప్రోమోలు వచ్చినాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ చిన్న అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని, పాతోళ్ళు ఒక లైక్ కొట్టురి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. నాగమణికంట ఫ్యాన్స్ అసెంబుల్, కమాన్. ఐ యామ్ నాగమణికంట ఫ్యాన్. నాగమణికంటని ఒక్కొక్కడు ఏమంటాడు, మణికంటని ఏమంటారు చెప్పురి? మ్యాన్ ఐ కాంట్ అనే అతను నాగమణికంటనా? మ్యాన్ ఐ ఎవరు పెట్టిరు నాకు మెసేజ్, మ్యాన్ ఐ అంటే మనీ కదా, మ్యాన్ ఐ KANT అంటే ఆ ఫస్ట్ పేజ్ పెట్టి కాంట్ అని పెట్టారు. మ్యాన్ ఐ కాంట్ అనేటోడు నాగమణికంట, మణికంట. మ్యాన్ ఐ కాంట్ అనేటోడు మణికంట అని పెడతారు.
చూసిరా ఫస్ట్ ప్రోమో కామెడీ అల్లల్లాడిచ్చిండు, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క అద్భుతం. అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్ అది అవసరమే లేదు, అంత కామెడీ. ఒక్కొక్క డైలాగ్ అసలు జాతకం చెప్పే క్యారెక్టర్ ఇచ్చారు. ఫుల్ ఆన్ ఫోకస్ అని ఈరోజు నాగమణి కంఠ మిన్నే ఉంది. సెకండ్ ప్రోమో చూసి ఎంతమంది ఏడ్చిరబ్బా నాగమణి కంఠ ఫ్యాన్స్. ఒక్కసారి సెకండ్ ప్రోమో చూసి ఎవరెవరు ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి వెళ్ళి అమ్మ దగ్గర నుంచి వచ్చి తొక్కలేదు. అమ్మ దగ్గర నుంచి చిన్నప్పుడు తినే ఫుడ్, చిన్నప్పటి నుంచి తింటుంటాం అమ్మ దగ్గర నుంచి వచ్చే ఫుడ్. వైఫ్ సడన్గా వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ కాదు కాబట్టి స్పెషల్. సో వైఫ్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, అది గ్రేట్. సో నిఖిల్గా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి తింటలేమా, పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి వచ్చింది తినేది. సరే పోన్లే. అయినా ఇప్పుడు నిఖిల్ ఏడిచిండా? నిఖిల్ నాకు అమ్మ కావాలి, నేను అమ్మని మిస్ అవుతున్నా, నాకు అమ్మ కావాలి, అమ్మ ఫుడ్ కావాలని ఏడ్చిండా? నాగమణి కంట నా పిల్లం కావాలి, నా పిల్ల కావాలి అని ఏడ్చిండు. అట్లాంటి అతనికి ఫుడ్ వచ్చినప్పుడు ఇవ్వకుండా ఆపరేషన్ యష్మి స్టార్ట్ చేయరు భయ్. ఈ వీక్ యష్మిని వెళ్ళకూడదాం, అందరం కలిసి ఈ వీక్ యష్మిని వెళ్ళకూడదాం. ఎందుకంటే నాగమణి కంటకు ఫుడ్ ఇవ్వకుండా నీ ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావు ఫుడ్. ఏం బ్రెయిన్ అమ్మా నీది బ్రెయిన్? బెంగళూరులో రెస్పెక్ట్ వచ్చినావు బ్రెయిన్, నాగమణి కంటకు చేయవా? మొన్న సీతకి అంతే, ఎంత టూ మచ్ అబ్బా. సీత అయితే ఆమె నాగమణి కంటతో ఆడదట, డిసైడ్ కాలే, అప్పుడు డిసైడ్ కాలే. ఆ తర్వాత నేను నీకు వచ్చినాక డిసైడ్ అయినా మేము ముగ్గురు కలిసి ఆడతాం, మాకు ప్రిఫరెన్స్ ఉండదా? నీకు ప్రిఫరెన్స్ ఉన్నట్టు నీకెక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నావు? బిగ్ బాస్కే ప్రిఫరెన్స్ లేదు, ఓన్లీ నాగమణి కంట ఫుటేజ్ చేసుకుంటాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ జుజుబీ క్యాండిడేట్వి, నువ్వు నాగమణి కంటకు సపోర్ట్ చేయకుండా మీరు ఆడుకుంటారు. ఆ రోజు సీత టూ మచ్ అబ్బా. ఇవాళ యష్మి నిఖిల్ ఫ్రెండ్ అట, నీకు నా ఫ్రెండ్ నిఖిల్, అందుకే నిఖిల్ నీ ఫ్రెండ్ అయితే నాగమణి కంటకి ఎవడు చేయాలి మరి? ఆడ నాగమణి కంటే ఏడుస్తుండు, నా పిల్ల కావాలి, నా పిల్ల కావాలి, మెసేజ్ కావాలి, ఇండియాకి వచ్చింది అని అంటుంటే కూడా నీకు మనసు జాలి లేదు కదా నీకు? కింద జాలి ఇటు బబ్బరు జాలి ఉంటుంది, బియ్యం బట్టి ఇట్ట జాలి ఉంటుంది చూసారు చెరిగేది. ఐడియా ఉందా? వెనక సైడ్ కంపర్ ఉంటుంది, ఇట్లా పెట్టి రాకాలనిపించింది నాకైతే యష్మిని చూస్తుంటే. నాగమణి కంటే ఒక ఫుడ్ ఇవ్వవా నువ్వు? నాగమణి కంటే ఫ్యాన్స్ 2 నిమిషాలు మౌనం పాటించండి. ఓకే సరే, పక్కన పెడితే ఇవన్నీ. నాగమణి కంట ఫస్ట్ ప్రోమోలో వాట్ కామెడీ, అసలు ఎంత ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్క డైలాగ్ ఒక ఆనిముత్యం అబ్బా. జబర్దస్త్లో ఇంత అద్భుతమైన ప్రాసెస్ ఉన్న డైలాగులు ఉన్నాయి. లైక్ ఏంది, ఫస్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చినప్పుడు ఏం చెప్తాడు నాగమణి కంట? నబీల్ చేయి చూపించి నీకు ఏజ్ ఎంత అని అడిగిండు. ఏజ్ ఎంత అని అడగానే ఇట్లా నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే February 22 అని చెప్పిండు. అద్భుతమైన జాతక చక్రం ఉంది నీకు, అసలు నీకు అద్భుతమైన బాగుంది. గర్ల్ ఫ్రెండ్ ఉందని పక్కన నుంచి సీత అంటే గర్ల్ ఫ్రెండ్ లెక్కలు బాగానే ఉన్నాయి అన్నాడు. టైగర్ కనబడుతుంది అని అంటే టైగరు, నక్కలు అన్నీ ఉన్నాయి అడవిలో, అన్నీ ఉన్నాయి అడవిలో అన్నాడు. అనగానే పక్క నుంచి నక్క ఎదురుగానే ఉంది కానీ సీత అన్నది. సీత నాగమణి కంటేనే నీకుంది. ఆపరేషన్ సీత పెట్టుర్రే అందరు, ఆపరేషన్ సీత పెట్టురు ఒక్కొక్కరు. రైట్, నెక్స్ట్. ఆ తర్వాత నాగమణి కంట ఎవరు వచ్చారు? ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి నాకు చీఫ్ దగ్గర దాకా వచ్చిపోతుంది అని అంటే, నీ నోట్లో డైలాగులు చూడు ఎంత ఆనిముతుంది. నీ నోట్లో వాగలేరు ఎవరు, ఘనయం ఉంచలేరు అనలే. నీ నోట్లో వాగలేరు ఎవరు, చీఫ్ అయినా నీ ముందు వేస్ట్ అన్నాడు. అది ద పంచ్. చీఫ్ అయినా నీ ముందు వేస్ట్, నీ నోట్లో వాగలేరు. వెనకాల నవ్వులు, అమ్మా జోకు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. ఒక్క వ్యక్తి మీద నాకు గుండె లబ్డబ్ అని కొనుక్కుంటే ప్రేమ పక్షులు అంటే మీరే ఇంట్లో అన్నాడు. అయిపోయింది, అక్కడ కూడా నవ్వాలి ఘోరంగా. నవ్విరా. నెక్స్ట్ ఒక్కటి చెప్తా గురించి. పృథ్వీ వచ్చిండు. పృథ్వీ అసలు ఫస్ట్ సీత వస్తుంది. సీత వచ్చి ఏమంటుందంటే నాకు టాప్ 5 యోగం ఉందా లేదా అని అడుగుతుంది. అంటే ఆశ పనికిరాదు, అత్యాశ అసలే పనికిరాదు అన్నాడు. ఆశ పనికిరాదు, అత్యాశ పనికి. యాక్చువల్గా మామూలుగా క్యాజువల్గా ఎట్లా అంటారు, ఆశకు అద్దు ఉండాలి అని ఇట్లాంటిది ఏదైనా డైలాగ్ కొడతారు. అంటే అత్యాశ పనికిరాదు అంటారు. చూసిరా ఇక్కడ నాగమణి కంటే ఆశ పనికిరాదు, అత్యాశ కూడా పనికిరాదు అని చెప్పిండు. ఆశ కూడా పనికిరాదు, ఓన్లీ ఆశ చాక్లెట్ ఉండేది అప్పుడు చిన్నప్పుడు, అదొక్కటి పనికి వచ్చేది. ఆ తర్వాత పృథ్వీ వచ్చిండు. 2 అమ్మాయిలు వెనకాల పడుతున్నారు అని అంటే రామచిలక పడు కకృతి పడకు, కామెడీ.
ఇది కామెడీ. రామచిలక ఎంబడి పడితే రాముడు అవుతావు, చిలకలతో పడితే కృష్ణుడు అవుతావు అని చెప్పిండు. ఆర్ఆర్ఏసి నవ్విచ్చిర్రు ఆఖరికి. ఓకే, ఆ తర్వాత నవ్వు రాకపోతే గిటిగిటి అనుకోరు, వస్తుంది. ఎందుకు రాదు? ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే ఇట్లా సంకలేలు పెట్టమన్నారు, నవ్వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోమోలో ద ఎమోషనల్ కంటెంట్ ఆఫ్ ద వీక్ అండ్ డే అండ్ ఇట్స్ టూ మచ్ ఎమోషన్. Emotion is like ocean. In our nation, serial emotion also nation ocean. Dramatic situation. ఓకే, మీరంతా తెలుగు మీడియం అయి ఉండొచ్చు, మీకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, కానీ నేను చెప్పింది ఏంటంటే చాలా డెప్త్ ఉన్న మీనింగ్ అది. అదేంటంటే పల్లవి ప్రశాంత్ సింపతికి పీక్స్. సింపతితో పాటు గేమ్ ఆడడం, టాస్కులలో పర్ఫార్మెన్సు పీక్స్లో ఉండడము. అసలు ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇంత ఫాస్ట్గా గేమ్స్ ఫినిష్ చేసిన మగాడెవడు లేడరా బుజ్జి అన్నట్టుగా అనిపించడంతో ఆయనకు ఓట్లేసారు. అండ్ అంతకంటే ముందు ఒక సీజన్లో కీర్తి చాలా కంప్లీట్ సింపతి, కాకపోతే టాస్కులలో నెక్స్ట్ లెవెల్ ఆడపులి అనిపించేంత టాస్కుల పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి సింపతితో పాటుగా గేమ్ ఉండేసరికి వావ్ అన్నాం మనం. ఓన్లీ సింపతిని మెచ్చుకోలేదు. కానీ నాకు అర్థమైపోయింది ఏంటంటే తెలుగు బిగ్ బాస్ ఈజ్ సింపతి. యాక్చువల్లీ బిగ్ బాస్ ఈజ్ సింపతి సీకర్. బిగ్ బాస్ మామనే సింపతి సీకర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సీజన్లో సింపతి అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అండ్ ఎంత పీక్స్లో సింపతి అంటే అవతల వ్యక్తులకి అది ఎట్లా రుద్దుతాడంటే ఆకు అంటాడు, కాదు అదే పాకు అంటాడు బిగ్ బాస్ మామ. ఆ తర్వాత అది ఆకు కాదు పాకు కాదు కరేపాకు అంటాడు. ఈ టోటల్గా చూసి ఆకుపాకు కరేపాకు అంటాడు. అన్నీ కూడా మనం చూసి ఏంటంటే ఆకురా, ఈరోజు ఆకురా అనగానే లేదురా అది పాకురా అని చెప్పి రేపు అంటాం, ఎల్లుండి తర్వాత కరేపాకురా అంటాం. టోటల్గా ఏంటంటే ఆయన ఏది చూపిస్తే అది చూసి మనం వావ్ అంటాం. ఆయన చప్పట్లు కొట్టాలి. అండ్ ఇంకోటి చెప్తానా, తెలుగు బిగ్ బాస్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ బిగ్ బాస్. ఇంత ఎమోషన్ తట్టుకుని జీవిస్తుంది, బతుకుతుంది, ముందుకు పోతుందంటే తెలుగు బిగ్ బాస్ నాట్ అని జోక్ అని ఇష్యూ. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను ఈ వీడియోలో, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అయితే టోటల్గా అయితే ఈ సీజన్కి విన్నర్ డిసైడ్ అయ్యిండు. వచ్చేటోళ్ళంతా రన్నరప్ కోసం వస్తారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్కి 8 మంది వస్తారు, అంతా రన్నరప్ కోసమే. యాక్చువల్లీ నిఖిల్ హీరో అని మనం అనుకున్నాం పిచ్చోళ్ళం. నిఖిల్ హీరో, లేదు నబీల్ హీరో, లేదు పృథ్వీ హీరో, లేదు ప్రేరణ ఇది సీజన్కి హీరో అవుతుంది, సీత అవుతుంది, ఎంతో తమ్ముచ్చట జుజుబి. యాక్చువల్గా మిడ్ నైట్ లైవ్ ముచ్చట్లలో కావచ్చు, లేదంటే లైవ్లో జరుగుతున్న ముచ్చట్లు చూస్తుంటే అసలు కంప్లీట్గా మనీకి ఆపోజిట్గా ఉంటాయి. కంప్లీట్గా మనీకి సింపతి ఉండే అంతా కూడా కామెడీ అయిపోతుంది మొత్తం మనీది. నయ్యం అవి టెలికాస్ట్ చేస్తలేరు, లేకపోతే మన మనీకి ఎంత ఖరాబ్ ఇజ్జతి, గజబ్ బేజతి అయిపోతుంది, ఇజ్జతి అవుతుంది. అట్లా కాకుండా జాగ్రత్తగా బిగ్ బాస్ మామ కాపాడు బిగ్ బాస్. అదే నీకు శ్రీరామ రక్ష. బిగ్ బాస్ కంప్లీట్లీ ప్రొటెక్టింగ్ అవర్ బిలౌడ్, అవర్ లవ్డ్, అవర్ సాడ్ నాగమణికంట. టోటల్గా అన్ని ఎమోషన్స్ ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి మనం కాపాడుకోవాలి నాగమణికంటని. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఒక అద్భుతమైన పర్సన్ని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు బిగ్ బాస్ ద్వారా. చిన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రతి మనిషికి, కొంచెం ఎక్కువ ఉంటాయి నాగమణికంటకి. తప్పే ఉందబ్బా, ఆట ఆడతలేడా చెప్పుర్రి, టాస్క్లో పర్ఫామ్ చేస్తలేడా? నిన్న పాపం నాగమణికంటే ఎంత బాధపడతాను, ఒక్క టాస్క్ కూడా నన్ను ఆడనిస్తలేరు, ఒక్కసారి కూడా నన్ను మాట్లాడనిస్తలేరు అని చాలా బాధపడతాడు. నైట్ ఎమోషనల్ అయిండు. ఒక్క చోటన అసలు కుక్కలు పందుల్లాగా ఎగుబడి నాగమణికంటను మాట్లాడనిస్తలేరు, ఒక్కసారి కూడా మాట్లాడలేడు. ఒక్క ఆటని ఆడిండా, ఒక్క టాస్క్ అయినా పర్ఫామ్ చేసిండా? ఎప్పుడైనా టాస్క్లో ఫస్ట్ అవుట్ అయిందా చెప్పురి? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టాస్క్ ఒకటన్నా ఆడిండా? ఆడితే ఒక 10-20 ఆడి ఉండొచ్చు టాస్కులు, అంతే. ఏడ్చో సాధించో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కష్టపడి ఒక 10 టాస్కులు 12 టాస్కులు ఆడి ఉండొచ్చు వచ్చినప్పటి నుంచి. వీటిలో ఫస్ట్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ టాస్కులు ఒక్కసారైనా ఆడినిచ్చారు అబ్బా, మాట్లాడినిచ్చారు ఎప్పుడన్నా? ఒక్కసారైనా మాట్లాడినా నాగమణికంట? నిన్న చెప్తుండు, నబీల్తో చెప్పుకుంటే బాధపడుతున్నాడు, ఒక్కసారి మాట్లాడినారు, ఒక్క టాస్క్ ఆడినారు నన్ను అని చెప్తాడు. హౌస్ అంతా కార్నర్ చేసింది అనిపిదారా నాకు అని చెప్పి నబీల్కి చెప్తున్నాడు. నబీల్ కూడా కరెక్టేరా, నీకు అనిపిస్తుందిలే, కరెక్టే అని చెప్పిండు. ఓకే, అయితే సరే, సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. మిడ్ నైట్ లైవ్ ముచ్చట్లు మస్తున్నాయి, అవన్నీ మన తర్వాత చెప్పుకుందాం. ఇది క్రేజీ వీడియో, అందుకే ముందే చేస్తున్నా. అయితే
యష్మి ఫస్ట్ ఆయన చెల్లి బిగ్ బాస్ ఏంది అందరూ పడుకున్నారు జోలపాటు పడబెట్టారు అన్నాడు. పాడు బిగ్ బాస్ ఇంత ప్లీజ్ పాడండి. లాలీ లాలీ లాలీ. మీరు పాడకపోతే మా నాగమణి గంటతో పాడిరు. పాటలు చాలా బాగా పాడతాడు. నిన్న నబిల్ కూడా అదే మెచ్చుకున్నాడు. ఏమనంటే పాటలు బాగా పాడతావు, డైలాగులు బాగా చెప్తావు, యాక్టింగ్ చేస్తావు, కామెడీ చేస్తావు, ఏదైనా పాయింట్ పెట్టాలన్నప్పుడు కరెక్ట్గా పెట్టగలుగుతావు. మళ్ళీ నీకు ఏం గుర్తుండదు, నాకేం తెలియదు, నాకు ఎంత పిచ్చి పిచ్చి అవుతుంది, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, అట్లాంటివన్నీ ఎందుకంటావురా నువ్వు అని అడిగిండు. నబిల్ ఇది టూ మచ్ అబ్బా. అంటే పాటలు పాడి క్లారిటీగా పాయింట్స్ పెట్టి ఆర్గ్యూ చేసి డిఫెండ్ చేసి నామినేషన్లో మాట్లాడితే కన్ఫ్యూజ్ కావద్దా? ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎందుకు పట్టుకుంటున్నావురా ఊకే అంటే, ఇట్లా పట్టుకుంటేనే కదా జనాలందరికీ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. నెత్తి పట్టుకుంటేనే కదా నెగిటివ్ ఎనర్జీ కిందకి వస్తుంది. ఇది నేను బాధలో నాకు తెలవాలంటే ఎట్లా? అది పాయింట్ తెలియదు. ఆయన బాధలో ఉన్నాడని మనకి ఎట్ట తెలియాలి? ఎమోషన్ అవుతాడు కన్ఫ్యూజ్ అవుతుండన్న విషయం మనకి ఎట్ట తెలియాలంటే వీ హ్యావ్ టు, అంటే ఆయన ఇట్లా పట్టుకుంటే కథం ఎమోషన్ అయ్యిందని అర్థం. జుట్టున్న విగ్గు పెట్టుకుంటే అదొక రకమైన ఎమోషన్, నెత్తి పట్టుకుంటే అదొక రకమైన ఎమోషన్. అవన్నీ తెలియక నబీల్ పిల్ల బచ్చాగాడు వచ్చిండ వరంగల్ నుంచి వెళ్ళి. ఓకే పృథ్వీ సరే ఫస్ట్ ఎవరు వేరంటే లోపలికి యష్మి పోయింది. యష్మి పోగానే నీకు ఎవరు ఇష్టం అని అడిగిండు బిగ్ బాస్ మామ. యష్మి నీకు ఈ హౌస్లో నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే నాకు ఇద్దరు నేను బిగ్ బాస్ అనేది అనగానే అక్కడ ప్రేరణ పాపం నా పేరు చెప్పు అంటుంది. యాక్చువల్గా వీళ్ళు ఫ్రెండ్స్ కాదంట, బయట నుంచి ఫ్రెండ్స్ కాదు పాపం. యష్మి వాళ్ళు నిఖిల్ అసలు తెలియదంట. ఇక్కడ చూడండి నా ఫ్రెండ్స్ ఎవరంటే నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పింది. ప్రేరణ కదా ఫస్ట్ నుంచి ఫ్రెండ్. అసలు నిఖిల్ తెలియదు అన్నది కదా, అసలు జస్ట్ విన్నాను సరే పేరు అసలు నాకు తెలియదు అన్నది. అబ్బో నమ్ముతాం ఇక. సోది చెప్తాను. ప్రేరణకి నిఖిల్ ఫ్రెండు, ప్రేరణ యష్మి ఫ్రెండు, వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ ప్రేరణనట. కానీ నిఖిల్ తెలియదట. నమ్ముతాం. చెవులో కాలీఫ్లవర్లు కనబడుతున్నాయి నీకు యష్మి. అయితే వచ్చింది కూర్చున్నది చెప్తాను. ఇక నాకు ఇద్దరు ఇష్టం అని. ప్రేరణ ఎడపోయింది పాపం. మ్యూచువల్ ఫ్రెండ్ అయితే ఏం చేసినావు? మ్యూచువల్ ఫ్రెండ్ ముంచేసినావు పక్కకి. నిన్న కోపం వచ్చింది కాబట్టి ఫ్రెండ్ కాకుండా పోయింది అన్నట్టు. అయితే నాగమణి గంట అక్కడి నుంచి ఏమంటుండంటే నబీల్ నాగమణి గంటను లోపలికి తీసుకుపోతే నబీల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిండు. నామినేషన్స్ వరకే ఇప్పుడు చీఫ్ కదా, నామినేషన్స్ వరకే. ఈసారి నామినేషన్లో మా నాగమణి గంట ఖచ్చితంగా నబీల్ని వేస్తాడు. లేకపోతే మా నాగమణి గంట సోలోగా ఎక్కడో ఒక చోట కూర్చుని బాధపడుతుంటే అట్లా బాధపడకుండా ఉంచి ఏ మనీ రా మందిలో మాట్లాడు. మందిలో కలిసి మాట్లాడితే అందరూ కలిసి కార్నర్ చేద్దామైనా. మందిలో కలుపుకుంటుర్రు. మావాడు కలవాడు మందిలో కార్నర్కే ఉంటాడు. మీరు అంతా కార్నర్ చేసిరు కదా, అందుకే కార్నర్లోనే ఉంటాడు. మనకంటే కలువు అంటాడు. అబ్బా ఎంత టూ మచ్ అబ్బా నబీలు. ఆపరేషన్ నబీలు పెట్టురే. ఓకే పృథ్వీ ఇంకెవరు తర్వాత నెక్స్ట్ పృథ్వీని పిలిచిండ్రు. నైనిక ఈ గ్యాప్లో ఎవరినో అంటుంది నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తాను నేను అంటుంది. ఈ వీకెండ్ నామినేషన్లో నువ్వే ఉంటావు అంటుంది. అసలు ఈ వీకెండ్ నువ్వు ఉంటావా అక్క? ఓకే పృథ్వీ ఇంకెవరి పేరు ఏమన్నా చెప్పు అని చెప్పి బిగ్ బాస్ అడిగింది. ఏంటంటే బిగ్ బాస్ మామ చూడురి చాలా ప్రేమ మన మనీ అంటే బిగ్ బాస్ మామకి. చూడురి ఎక్కడే చెప్తా అంటే ఆ డైలాగ్ వచ్చినప్పుడు చెప్తా. ఇగో పృథ్వీ మామూలుగా ఇక్కడ ఇది వేరే కంటెంట్. పృథ్వీ ఏంటంటే నిఖిల్ ప్రేరణ వీళ్ళ పేర్లు చెప్పినట్టు ఉన్నాయి. క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే నిఖిల్ యష్మి అని చెప్పిండొచ్చు. చెప్పినందుకు గాను మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడు ఇంకెవరి పేరైనా చెప్తారో పృథ్వీ అని అంటే విష్ణుప్రియ సార్ అని నువ్వు నా పేరు చెప్పడం నాకు అవసరం లేదు నా పేరు చెప్పలేదు అని చెప్పి అనేది బయటకు వచ్చినాక విష్ణుప్రియని ఎత్తుకునేది చూపించారు. అయిపోయింది. నిఖిల్ ఇక యష్మి ముంగట నువ్వు బట్ట తీయమంటే బట్ట తీసింది. బట్ట తీయగానే ముంగట నీకు నిఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ఫుడ్ ఉన్నది. నిఖిల్ వాళ్ళ అమ్మ చేసి పంపింది. ఇంకొకటి ఏమో మనీకి వాళ్ళ వైఫ్ చేసి పంపిన ఫుడ్ ఉందండి. అక్కడ వెంబడే మన మణికంఠ ఎక్స్ప్రెషన్ చూడు. మన మణికంఠ అన్న మనన్న ఎక్స్ప్రెషన్ చూసిరా వెంబటే బిగ్ బాస్ ప్రియా ఇండియాలో ఉందా అని అన్నాడు. అనగానే వచ్చిందా తెలియదు నాకు అంటే అయిపోయింది. ఇక అక్కడ ఎమోషనల్ స్టార్ట్ అయిపోయింది. యష్మి నువ్వు ఎవరికి ఇస్తావు ఫుడ్ అంటే మా ఫ్రెండ్ నిఖిల్కి ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ నీ ఫ్రెండ్షిప్ కోసం మనన్న ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ని కాదంటావా? ఆఫ్టర్ ఆల్ నిఖిల్ వాళ్ళ అమ్మ ఫుడ్ కోసం మనన్న వైఫ్ ఫుడ్ కాదంటావా? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది, ఇప్పుడు నిర్ణయించుకో అని చెప్పిండు బిగ్ బాస్. అదేమన్నా ఫుడ్ హోటల్కి వెళ్ళి తెప్పించారు అనుకుంటుర్రా? ఒక నిమిషం అన్నపూర్ణ స్టూడియో బయట
కిందికి వస్తా అంటే రైట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్ లోపలికి పోతే గ్రీన్ బార్స్ ఇక్కడ తెచ్చారు అనుకుంటారా, అట్లా స్ట్రైట్కి పోయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పైసీలో తీసుకొచ్చారు అనుకుంటారా, ఎక్కడ తీసుకొచ్చారు అనుకుంటారు, బిర్యానీ ఆడ రోడ్డు మీద కొనుకొచ్చారు అనుకుంటారా ఏంది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తెలుసా. అది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ అక్కడ వాళ్ళ మిస్సెస్ ప్రియా గారు పంపలేదు, నాగమణి కంటే మిస్సెస్ ప్రియా గారు పంపలేదు, ఆమె అమెరికాలోనే ఉంది, ఆమె అసలు కామెంట్లలో కానీ ఎక్కడ కానీ రియాక్ట్ అవుతలేదు, అసలు వాళ్ళ హస్బెండ్ అంటే టాక్సిక్ రిలేషన్షిప్ విడిపోయిందే నయ్యము, సంతోషంగా ఉండలేము అని చెప్పి మెసేజ్లు పెడుతుంది. ఆమె కామెంట్లలో నాగమణి కంటే ఫ్యాన్స్ చీతు నీది ఒక బతికేనా, నువ్వు ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇస్తలేవు, మణికంఠ అన్నకు సపోర్ట్గా మాట్లాడతలేవు, నువ్వు ఒక ఆడమనిషివేనా అని అట్లాంటి కామెంట్లు పెట్టగానే ఆమె రియాక్ట్ అవుతలేదు, ఆమె అసలు పట్టించుకుంటలేదు. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళని అమెరికాకి తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ తమ్ముని వాళ్ళని అమెరికా తీసుకుపోయి వాళ్ళ పాపతోటి ఉంటుంది అని అనుకుంటుర్రా మీరు. ఆమె ఇండియాకి వచ్చింది లేకపోతే ఆమె ఇండియాకి రాకపోతే ఆ ఫుడ్ ఏడికి వెళ్ళి వచ్చింది అనుకుంటారు. బయట మణికంఠకి ఇష్టమైన ఫుడ్ ఏదో కనుక్కొని హోటల్లోకి వెళ్ళి తెప్పించారు అనుకుంటారా. ఏం మనుషులే మీరు. ఆమెతో బలవంతంగా బిగ్ బాస్ వాళ్ళు మాట్లాడి మెసేజ్ పెట్టించారు అనుకుంటారా. లేనిపోయిన మెసేజ్లు ఎడిట్ చేసి మళ్ళీ చేసి పంపారు అనుకుంటారా. మెయిల్ ఒకటి వచ్చింది అనుకుంటారా. లేదు, అక్కడ ప్రేమగా ఆమెనే ఇండియాకి వచ్చి నాగమణి కంటే బాగా ఆడుతుండు, ఫ్యామిలీని ఎక్కడ కూడా బదనాం చేస్తలేడు, ఫ్యామిలీ పరువు నిలబెడుతుండు, వాళ్ళ నాన్నని అంటలేడు, వాళ్ళ అమ్మ చావుని వాడుకుంటలేడు, వాళ్ళ చెల్లె వాళ్ళని బదనాం చేస్తలేడు, వాళ్ళ మిస్సెస్ని బదనాం చేస్తలేడు, నాకు జాబ్ లేదని నాకు పని లేదని నన్ను కించపరిచింది అని ఇట్లాంటి ఏం చెప్పలేదు, నా కోసమే అక్కడ ఆడుతుండు అని ఆమె ఇండియాకి వచ్చి ఫుడ్ వండి పంపించిన ఫుడ్ కోసం ఇదంతా. ఇప్పుడు అయితే ఇక్కడ నాగమణి కంట బిగ్ బాస్ చూడండి, యష్మి మళ్ళీ ఏమంటుందంటే నాకు నిఖిల్కే ఫుడ్ తీసుకుపోవాలని ఉంది అని అంటుంది. అనగానే బిగ్ బాస్ చూడరు పాపం, బిగ్ బాస్ మన మనీ కోసం ఎంత కొట్టుకుంటాడో తప్పించిపోతాడు, గుండె చీల్స్తే బిగ్ బాస్ గుండె ఈడ్స్తే లోపల మణికంఠ ఫోటో అవుతుంది, అంత ప్రేమ. చూడురి, మణికంఠ గురించి ఏమీ ఆలోచించాలని అనిపించడం లేదా బిగ్ బాస్ చూడరు. అది కన్సర్న్ అంటే, అది ప్రేమ అంటే, అది లవ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ బతుకుతుంది మణికంఠ అన్న చేసిన మనన్న చేసిన టీఆర్పీ మీదకి వెళ్ళి, అటువంటప్పుడు మణికంఠ అన్న అని కన్సిడర్ చేయకపోతే యష్మి నెక్స్ట్ వీక్ నీకు ఉందిలే ఎలిమినేట్ చేస్తాడు బిగ్ బాస్. మావోడు బిగ్ బాస్ మావోడు, మా తరపు ఉన్నాడు, మా మణికంఠ తరపు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ మామ యష్మిని ఎలిమినేట్ చేసి, అయితే ఇక యష్మి లేదు బిగ్ బాస్ నేను నా ఫ్రెండ్కే ఇస్తాను, ఇచ్చుకోపో కదా అనగానే పట్టుకొని పోయింది, బయటకు వచ్చింది అని పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఇవ్వగానే నాగమణి కంట మన మస్తు ఫీల్ అయిపోయాడు, హట్ అయ్యిండు. ఆయన బయటకు వచ్చి ప్రియా ఐ లవ్ యూ ప్రియా అని చెప్పి ఏడ్చింది. అది జరిగింది. దానికంటే ముందు ఇంకొక మాట కూడా అన్నాడు, అసలు ఇండియాకి ఎందుకు వచ్చిందో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఈ షో వల్ల ఏమన్నా అయిందా, ఈ షో వల్ల ఏమవుతుంది అన్న, మనన్న ఫ్యాన్స్ పెరుగుతారు అంతే, ఈ షో వల్ల నీకు ఏమవుతుంది చెప్పు, మీ మిస్సెస్కి ఏమవుతుంది, నువ్వు ఎక్కడైనా నెగిటివ్ చేసినావా మీ మిస్సెస్ని, అసలు హౌస్లో నెగిటివ్ మాట్లాడినావా మీ మిస్సెస్ గురించి, అంత పాజిటివిటీ కదా, ఏం కాదన్న. కావాలంటే నీ ఫ్యాన్స్ అంతా అవసరమైతే ఒకవేళ మన ప్రియా అక్క ఉంది కదా, ప్రియా మేడంని పొట్టుపడి తిడతారు, నిన్నేమన్నా అంటే నీ గురించి పట్టించుకోకపోతే పొట్టుపడి తిట్టడానికి అమనాబూతులు తిట్టడానికి రెడీగా ఉన్నారు అక్కడ కామెంట్స్లో లేడీస్కి ఆడికి వెళ్ళి. సరే, ఇది మన ప్రోమో. ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ మనన్న. ఫ్యాన్స్ బిగ్ బాస్ కన్ను టాటూ వేయించుకోండి ఫ్యాన్స్, దాని లోపల మణికంఠ అని రాసుకోరు ఫ్యాన్స్, కింద పచ్చబొట్టు పొడిపించుకోరు ఫ్యాన్స్, గుండె మీద మణికంఠ అని. ఎవరెవరు పచ్చబొట్టు పొడిపించుకుంటారో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్కి మణికంఠ అని పచ్చబొట్టు పొడిపించుకొని అది ఫోటో తీసి మనకి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను అది వాళ్ళది స్టోరీ కూడా పెట్టేస్తా. మణికంఠ ఫ్యాన్స్ అంతా కూడా మణికంఠ పేరుని పచ్చబొట్టు పొడిపించుకోవాలని నిర్ణయించుకోండి. వాళ్ళంతా కూడా పచ్చబొట్టు పొడిపించుకొని బిగ్ బాస్ అయ్యి దాని కింద మణికంఠ అని నాగమణికంఠ అని పెట్టుర్రి, పైన నాగ పెట్టుర్రి, కింద మణికంఠ అని పెట్టేసి ఆ పచ్చబొట్టు పొడిపించుకోర్రి. అది నాకు ఫోటో తీసి షేర్ చేయరు ఇన్స్టాగ్రామ్లో, నేను కూడా షేర్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. సరే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్, వన్ ఆఫ్ అవర్ ఫ్యాన్ ఆర్మీ. కొడదాం, గట్టిగా కొడదాం.